లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీజర్సిస్ ఇంగ్రీడియంట్స్ ఫార్మాలో జరిగిన ప్రమాదం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీలలో జరుగుతున్న ప్రమాదాలకు యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణమని, కనీస రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలు పాటించినట్లుగా గుర్తించామని మంత్రి చెప్పారు. అవసరమైతే కంపెనీలు తాత్కాలికంగా నిలిపివేసేందుకు కూడా వెనకాడబోమని అనిత హెచ్చరించారు. ప్రికాషన్స్ తీసుకున్నా, అదేవిధంగా తర్వాత సహాయ చర్యలు ఎన్ని తీసుకున్నా కూడా పోతున్న ప్రాణాలను తిరిగి తీసుకురాలేము. అదేవిధంగా వీళ్ళు తాలూకు పడుతున్న ఇబ్బందుల్ని కూడా మనం ఎవరు కూడా పరిష్కరించలేము. ఈ రోజు సూర్యనారాయణ అనే వ్యక్తి ఈ రోజు హాస్పిటల్ బెడ్ మీద ఉండి నన్ను చూసి అనిత మేడం గారు అని చెప్పి గుర్తుపట్టి, మీ అందరినీ కూడా నేను చూశానండి, జేసీ గారిని చూశాను, కలెక్టర్ గారిని చూశాను, నేను దాని గురించి మాట్లాడుకుంటున్నాను, ఈలోపే మా దగ్గర ఇలా జరిగింది అని చెప్పడమే కాదు, పాపం సూర్యనారాయణ అనే వ్యక్తి తాలూకా భార్య 10 రోజుల క్రితం డెలివరీ అయితే వాళ్ళ బాబు ఐసీయూలో ఉన్నాడు. ఈ రోజు 2 రోజులు లీవ్ పెట్టుకుని మా బాబుని చూడటానికి వెళ్దాం అనుకున్నాను మేడం, ఈ లోపు ఇలా జరిగింది, నేను ఉంటానో దొరుకుతానో లేదో తెలియదు, నా భార్య పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటే మేము ధైర్యం చెప్పగలిగాం తప్పించి ఎవరు ఏమి చేయలేము. కాకపోతే ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు వాట్ ఎవర్ యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయంటే యాజమాన్యాల తాలూకా నిర్లక్ష్యం అనాలా, హ్యూమన్ ఎర్రర్ అనాలా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళ తాలూకా నిర్లక్ష్యం కింద మనం భావించాలి. ఎందుకంటే అక్కడ ఫ్లాంబుల్ ఉంది, అక్కడ ఫ్లేమ్ అవుతుంది, ఫైర్ అయ్యే అవకాశం ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఆ సూట్స్ ఇవ్వాలి. నేను అదే అడిగాను, ఎన్ని సూట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఫిగర్ అవుట్ కూడా చేయలేకపోతున్నారు. అసలు సూట్ ఎందుకు ఇవ్వలేదంటే మేము మా దగ్గర ఉన్నాయండి, వాళ్ళు వేసుకోలేదండి. వేసుకునేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాల మీద ఉంది. ఈ రోజు అక్కడ ఫైర్ అవుతుంది, లేకపోతే అక్కడ మనకి రెడ్ జోన్ లో ఉంది ఆ ఏరియా అనేటప్పుడు డెఫినెట్ గా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకొని, హెల్మెట్ కానీ అదేవిధంగా వాళ్ళకి సూట్స్ కానీ అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈ రోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈ రోజు ప్రాణాలతో నిజంగాన కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోయింది నిజంగా. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎవరు చేసిన పొరపాటుకి వీళ్ళు ఈ రోజు హాస్పిటలైజ్ అవడం ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది పడడం ఏంటి? సో నేను అదే చెప్తున్నాను, ఇమ్మీడియట్ గా మేము కూడా కలెక్టర్ గారు బోత్ అనకాపల్లి అండ్ వైజాగ్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఒక ఇండస్ట్రియల్ అందరితోని కూడా ఒక ప్రికాషన్స్ వైజ్, సేఫ్టీ వైజ్ ఒక మీటింగ్ పెట్టుకుని వీలైతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ని కూడా పిలిపించి ఇక్కడ వాళ్ళకందరికీ కూడా అసలు సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సేఫ్టీ ఆడిటింగ్స్ పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం ఫైర్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తాం. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్ గా చెప్తానండి, యాజమాన్యాల వైఫల్యాల వల్ల కానీ నిర్లక్ష్యాల వల్ల కానీ ఏ ఒక్క ప్రాణం కూడా పోయడానికి వీలు లేదు. అలా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అంటే కనుక యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఒక్క స్టెప్ కూడా బ్యాక్ వేయము. అది గవర్నమెంట్ పరంగా మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నా. ఇండస్ట్రియల్ ఈ విషయంలో మీరందరూ కూడా గమనించండి. ఎవరైతే నలుగురు అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళని మన ప్రాణాలతో తిరిగి చూడాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, దేవుని కూడా కోరుకుంటున్నా.